అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈనాటి మన కథ మొదటి అనాథ. సంపాదన అంటూ ఉదయాన్నే లేచి వెళ్ళే నాన్న ఇంటి పట్టున ఉండలేరు. కంటి నిండా నిద్ర కూడా పోడు. ఇంటినే కాదు, అందరినీ ఒంటి స్తంభంతో మోస్తున్నాడు నాన్న. ఎప్పుడూ ఒంటరివాడేనా? అలాంటి ఒక ఒంటరి నాన్న కథ. రాఘవయ్య మీనాక్షమ్మలకు 3 కొడుకులు. భార్య మాట వినేవాడు కాదు రాఘవయ్య. ఒక రకంగా చెప్పాలంటే మొండిగటమనే చెప్పాలి. కానీ మీనాక్షమ్మ మాత్రం నెమ్మదస్తురాలు. 3 కొడుకులకు చదువైతే అబ్బలేదు. కానీ ఒక మాదిరిగా చదివి దగ్గరే సిటీలో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ సొంతంగా జీవించేవారు. ఒక్కొక్కరికి సంబంధాలు చూసి పెళ్లి చేసేశాడు రాఘవయ్య. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు 3 కొడుకులకు ఫోన్ చేసి ఆస్తి అంతటినీ వాటా వేస్తున్నానని ఇంటికి పిలిచాడు రాఘవయ్య. అప్పటికీ రాఘవయ్యకు మీనాక్షమ్మ చెబుతూనే ఉంది, అప్పుడే ఆస్తి పంపకాలు ఎందుకండి అని. భార్య మాట వినని రాఘవయ్య ఆస్తి అంతటినీ వాటాలు వేసేశాడు. కొడుకులు కూడా వచ్చారు. ఆస్తిని అందరికీ సమానంగా పంచేశాడు. భార్య పేరు మీద ఉన్న 3 ఎకరాల భూమి మాత్రం ఇప్పుడే ఇవ్వను అనింది మీనాక్షమ్మ. కొడుకులు ఎప్పటికైనా మనదే కదా అనుకొని తండ్రి ఇచ్చిన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయారు. రాఘవయ్య మీనాక్షమ్మ మాత్రం ఊరిలో ఉన్న పాత ఇంట్లోనే ఉంటున్నారు. మీనాక్షి గారికి ఆరోగ్యం బాగాలేక మంచాన పడింది. ఒకరోజు రాఘవయ్యను పిలిచి, ఏమండి, మన బిడ్డలు మనల్ని ఆదుకుంటారో లేదో అని నాకు చాలా కాలం నుంచి అనుమానంతోనే ఉండేది. అందుకోసమే నేను కొంత సొమ్మును దాచాను. ఇదిగోండి, మీ వృద్ధాప్యంలో ఇది పనికి వస్తుందని ఇస్తున్నాను. అలా డబ్బు ఇస్తూ మీనాక్షి కన్ను మూసింది. కొడుకు అంత్యక్రియల దాకా ఉండి వెళ్ళిపోయారు. కానీ ఒంటరివాడిగా ఉన్న తండ్రిని మాత్రం తనతో రమ్మని ఎవరూ పిలవలేదు. ఒంటరితనం ఎక్కువ అవటంతో ఒకరోజు పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళాడు రాఘవయ్య. కొడుకు కోడలు గుమ్మంలోకి వచ్చి, ఉన్నారుగా మరో 2, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అన్నారు. వాళ్ళు కూడా అదే మాట అన్నారు. కానీ ఎవరూ తండ్రిని చూసుకోవటానికి సిద్ధంగా లేరు. మళ్ళీ తన సొంత ఇంటికే వెళ్ళి భార్య ఇచ్చిన డబ్బులతో ఇక ఆ ఇంట్లో ఉండలేక ఊరి చివరన ఉన్న తన భార్య పేరు మీద స్థలంలో ఒక చిన్న గుడిసె వేసి ఆశ్రమానికి భార్య పేరు పెట్టాలని తలచి మీనాక్షమ్మ ఆశ్రమం అని రాయించాడు. మెల్లమెల్లగా ఒక 4-5 మొదలైన ఆశ్రమం దినదిన ప్రవర్తమానమయ్యింది. వృద్ధులు అందరూ కలిసి మొక్కలు నాటేవారు. టేకు చెట్లు నాటి వాటిని సాగు చేయటం ప్రారంభించారు. వాటిని చుట్టుప్రక్కల ఉన్న మార్కెట్ వాళ్ళు వచ్చి కొనేవారు. ఇప్పుడు ఆశ్రమంలో ఓ 60 మంది దాకా వృద్ధులు ఉన్నారు. రాఘవయ్యకు 75 ఏళ్ళు నిండాయి. మనిషి దృఢంగా ఉన్నాడు. ఓ రోజు ఆశ్రమ వార్షికోత్సవం జరిపారు. ప్రముఖులు ప్రసంగిస్తూ రాఘవయ్య గారిని ఎంతో పొగడారు. రాఘవయ్య ఆశ్రమవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. సోదరులారా, నేను ఈ ఆశ్రమంలో చేరిన మొదటి అనాథను. ఇప్పుడు నాకు అర్థమయ్యింది, నేను అనాథను కాదు. నాకు సోదరులు ఉన్నారు. మనని వద్దనుకున్న వాళ్ళ గురించి ఆలోచించకండి. మన చుట్టూ ఉన్న వారిని మన కుటుంబ మనుషులుగా ఆదరించండి. ఈ ఆశ్రమం మన తల్లి. దీని ప్రగతికే పాటుపడదాం. మన కోసం కాదు సుమా, రేపటి తరాల కోసం. మీనాక్షి ఆశ్రమం వర్ధిల్లాలి. ఆశ్రమంలో చేరాలన్న ఆశతో వచ్చి ప్రేక్షకుల నడుమ కూర్చొని ఉన్న రాఘవయ్య 3 కొడుకులు కూడా వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంటూ బిగ్గరగా నినదించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథామాలిక. థ్యాంక్ యూ.